హాయ్ ఫ్రెండ్స్, మీరందరు ఎట్లుండ్రు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరు ఎట్లుందనేది నాకు కామెంట్లో పెట్టండి. ఈరోజు అయితే మా ఇంట్లో మష్రూమ్స్ కర్రీ, దాన్ని ఎలా తయారు చేయనో నేను చూపిస్తాను. అలా మీరు కూడా చేయండి. కర్రీకి కావాల్సిన ఐటమ్స్లన్నీ చూసేద్దాం. ఇంకా ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, టమాటాలు, కారము, ఉప్పు, అలాగే మష్రూమ్స్. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను. ఇది కాలిందో చూసుకొని దీనిలో ఆయిల్ పోస్తున్నా. ఇది తగినంత ఆయిల్ పోసుకున్నా. ప్యాను వేడెక్కింది, ఆయిల్ కూడా గరిమింది. దీనిలో ఇప్పుడు ఒక్క స్పూన్, చిన్న స్పూన్ తోటి ఆవాలు, ఒక్క స్పూన్ జీలకర్ర, అవి కోలాలి. అవి గోలుతున్నాయి చూడు మంచిగా. ఇవి గోలుతుంటే ఎక్కువ మళ్ళా మాడ గోలొద్దు, ఇట్లా పండ్ల గోలాలి. జీలకర్ర ఆవాలు అయితే గోల్నే చిట్ట అంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తర్వాత వెంటనే ఉల్లిగడ్డ వేసేయాలి. మంచి గోల్తోనే ఉంటుంది ఇక. ఇది గోలే లోపల మనం ఈ మష్రూమ్స్ని వీటికి రెండు ముక్కలు ఇట్లా ముక్కలు చేసుకోవాలి. ఇట్లా ఉండాలి ముక్క. ఫుల్ మష్రూమ్ తినే వాళ్ళు ఫుల్ మష్రూమ్ తింటారు. మనకి ఇట్లా పీసెస్ లాగా కావాలనుకుంటే పీసెస్ కోసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఫ్రెష్గా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇట్లా రెండు ఇట్లా అంతే నాగే పీసులు. ఇక్కడ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి గోలుతున్నాయి. గోలుతూనే ఉంటుంది. ఇది కట్ చేసేసి అయిపోతుంది. మష్రూమ్స్ కూరనే మటన్ కట్ట బాగుంటుంది. ఏమో ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మష్రూమ్ కర్రీ తినడం. ట్రై చేసి ఇంకోసారి ఇదే కావాలమ్మా అంటూ చూద్దాం. మష్రూమ్స్ మంచిది నాన్న, ఇది ఎంత ఆరోగ్యానికి మంచిది. టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, దీనిలోనే ఎల్లిగడ్డ ముద్ద, ఇప్పుడు ఒక స్పూను పసుపు, అల్లం ఎల్లిగడ్డ పచ్చి వాసన పోయేదాకా గోలింది. ఇప్పుడు దీనిలో పుదీనా, కొత్తిమీర, కొత్తిమీర మంచిగా గోలింది. ఇప్పుడు ఇది వేస్తాను, మష్రూమ్స్ వేస్తాను. ఇప్పుడు ఇట్లనే మష్రూమ్స్ కూడా గోలించుకోవాలి. ఇట్లా మంచి ఫ్రెష్ నీళ్ళలో మళ్ళీ కడుక్కుంటే వేయాలి.
ఎందుకంటే ఇలా మనం ఆయిల్ వేయం కాబట్టి అదేంటి నీళ్ళు పోయొద్దు అస్సలు. మష్రూమ్స్ ఫ్రై ఊటి నూనెలు ఇట్లా మంచి గోలిపోతుంది. ఇంకోసేపు ఒక నిమిషం చూడండి, కలర్ఫుల్గా నూనె రాసిన కొద్దీ మష్రూమ్స్ అనేది చాలా బాగుంటుంది. అసలు ఆరోగ్యానికి ఎంత మంచిదో మష్రూమ్స్ కూడా. ఈ వారంలో 2 సార్లు అయినా తింటుంది. వాటర్ వస్తున్నాయి చూడండి, మష్రూమ్స్లో వాటర్. ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు, అవసరమే లేదు. ఒక 2 కానీ నీళ్ళు చూడమ్మా ఎంత బాగుంది. ఇది నీళ్ళు ఊరినాయి కదా. ఇప్పుడు మనం దీనిలోకి టమాటాలు వేసుకోవాలి. ఇగో 4 టమాటాలు కోసుకున్నాయి, పెద్దవి కావు, మీడియం సైజు 4 కోసుకున్నా, చిన్న సైజు. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఇది మంచిగా నార్మల్ మంట మీద ఉంచాము. మూత తీసి చూద్దాం ఇంతవరకు గోలిందని. మంచి గొలుతుంది. ఒక చెంచా, సగం చెంచా చెంచాన్నర ఉప్పు. ఇది ఇట్లా కలుపుతూనే ఉండాలి మంచిగా, లేకపోతే అడుగంటినట్టు కలుపుతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుంటాను. ఆ సిమ్ములో ఇక ఉడకాలి. ఉప్పు 5 మినిట్స్ అయిపోయింది. అలా చూడు, చూస్తున్నావు కలర్ సంతూ ఎంత బాగుంది చూడు. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందిగా. ఇప్పుడు ఉప్పు కరెక్ట్ ఉందా లేదా అని నేను రుచి చూస్తాను. ఈ మష్రూమ్స్ ఎంత బాగుంటుందో చూడండి. మీరు కూడా ఇలా ఉండండి. ఉప్పు కారం ఏది అవసరం లేదు, ఇలా చాలా బాగుంది. బాగా అయిపోయింది చూడండి. ఇప్పుడు దీనిలో కొద్దిగంత ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, ఇవి ఒక 1/2 స్పూన్ అంతా గరం మసాలా, ధనియాల పొడి 2. 1 నిమిషం పాటు పెట్టాలి మనం. 1 నిమిషం పాటు మూత పెట్టి, సిమ్ములోనే ఉంది ఇప్పుడు, మూత పెట్టి ఇప్పుడు ఆ గరం మసాలా ఇట్లా అంతా మంచిగా తీస్తున్నాను అన్న. మూత చూడు ఇప్పుడు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు చూడు కూర దగ్గరికి రావాలి. డెకరేషన్ చేసేసుకోవాలి కొత్తిమీరతోటి.
అన్న మీరన్న తినేద్దాం ఇంకా కూర. ఫ్రెండ్స్, కర్రీ అయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూద్దాం. వేడి వేడి అన్నం, వేడి వేడి మష్రూమ్ కర్రీ రెడీ. దీన్ని తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఓ కలిపి అన్నం కలుపుతుంది, కూర కలుపుతుంది. సూపర్ అయింది నాన్న కూర, సూపర్ ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ముక్క చూడతా మంచిగా ఉడికింది. ఉప్పు కారం కరెక్ట్ ఉంది. సూపర్ ఉంది. మష్రూమ్స్ కూర అంటే దీన్ని మటన్కు ఉన్న రుచి ఉంది. చాలా బాగుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, చాలా బాగుంది కూర. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని నా కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? బాయ్ ఫ్రెండ్స్.